హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం. ఇది స్పెషల్ ఏంటంటే ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు వాడటం లేదు, కేవలం బిర్యానీ మసాలాతోనే రెడీ చేయబోతున్నాం. టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్లా వస్తుంది. మరి ఎటువంటి కష్టము లేకుండా కేవలం 3 స్టెప్స్తో ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? మీరు కూడా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే హోటల్ స్టైల్ బిర్యానీలా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటున్నాను. బియ్యంను నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని దీన్ని కాస్త వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ తొందరగా వేగడానికి మనము సాల్ట్ను ఇక్కడే యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక ఇందులో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఒక 3 స్పూన్ల బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోండి. ఏ బిర్యానీ మసాలానైనా యాడ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి మసాలాలను యాడ్ చేసుకోవడం లేదు. ఓన్లీ ఈ ఒక్క మసాలాతోనే మనం ఎగ్ బిర్యానీ చేయబోతున్నాము. ఈ మసాలాను ఈ నూనెలో కాస్త వేయించుకున్నాక ఇందులో నేను తీసుకున్న 3 కప్పుల రైస్కి 4.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్నాక ఇందులో సాల్ట్ అవి సరిపోయిందో లేదో చూసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి బిర్యానీని 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అంతలోపు మనము ఎగ్స్ని వేయించుకుందాము. ఒక ప్లేట్లో 1/2 స్పూన్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా శనగపిండి, ఒక ఎగ్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టేసుకున్న ఎగ్స్ని వేసి ఈ మసాలాల్లో ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మరో ప్యాన్లో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అందులో వేసేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను బిర్యానీపై వేసి మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత టేస్టీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయిపోయింది కదా. హోటల్లో తిన్నట్లే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం